బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నన్ను రక్షించే శక్తి లేదా? నువ్వెవడు బే? నాకు బి కావాలి బే. ఆడు నా కాడ 10,000 తీసుకుంటూ నెల రోజులు వేస్తానని. నెలపై 2 నెలపై ఇప్పుడు దొరికిండు కొడుకు. క్రికెట్ బెట్టింగ్ అని 10 రూపాయల వడ్డీ లెక్క 50,000 తీసుకుంటే సలగాడు. అరే ఇండియా ఓడిపోతాను బెట్టింగ్ వేసాం కానీ గెలిచింది, అది నా తప్ప? మాకి ఇంటి ఓడిపోతాం బెట్టింగ్ వేస్తావు బే? నిన్ను బతకనియ బిడ్డ. అన్నా నీ బాకీ సంగతి నువ్వు మర్చిపో, నేను మర్చిపోతా. ఈ నా కొడుకు సచ్చిండు. రేయ్ కట్టమైజంని తలుచుకో. సగం చచ్చిండు. ఆపినా ఎందుకు చెప్పో అన్నా. ఇప్పుడు ఈడాన్ని చంపిండు అనుకో మన పైసలు పోతాయి కదనే. గదే 10,000 మనమే ఇచ్చేసినాం అనుకో ఆడిని మనకు వదిలేస్తాడు. గప్పుడు ఆ కొడుకు తాన 10కి 50 కలిపి వసూలు చేసుకోవచ్చు. తమ్మి నీ 10,000 నేను నీకు ఇస్తా అని నాకు వద్దే రాదురాబాయ్. ఇదిగో తీసుకో. నా పైసలు నాకు వచ్చి నాకు ఈ గబ్బు నా కొడుకు నాకు దేనికి? కూసు తింటాం కూడా పనికిరాడు. తీసుకా గబ్బిళ్ళం లెక్కలు ఆడుతుండు. తమ్మి వస్తా. అన్నా అదేంటన్నా నన్ను వీళ్ళకి మేత కింద వదిలేసి వెళ్ళిపోతారు. బాకీ తిరిగినాక నీతో నాకు పనే ఉంది బే. కట్ట మైసం మీద ఒట్టు నువ్వు వెళ్ళావంటే. ఏందిరా కట్ట మైసమ్మా? నీకు తెలుసు కదా కట్ట మైసం అంటే సెంటిమెంట్ నాకు. అన్నా అన్న ఎలా రేపు దందాలు ఎట్లా నడుస్తున్నాయి? బ్యాంకులు బి పైసలు ఇచ్చి ఇన్స్టాల్మెంట్ లెక్క తీసుకుంటున్నాయి. అలాగే ఎవలా కాడు కూడా ఇన్స్టాల్మెంట్ లెక్క కడతాడు. అన్నా నువ్వు ఒప్పుకోవద్దు. ఇప్పుడు ఒప్పుకోమని చెప్పరా? ఇద్దరు పెద్దోళ్ళు మాట్లాడతారు. లుడి చేస్తాం ఎందువే? ఏంది నాయుడు? అవు బాయ్ మొండి బాకేసులు అవుతుంటే మధ్య నీళ్ళు లేదురా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లెక్క 10,000 ఇచ్చి. ఏముందనా తానెత్తానకే పెద్ద మనిషికి ఎత్తి చూపిస్తావరా? కాళ్ళు పట్టుకోరా. కాలు పట్టుకోరా? పట్టుకోమని నేను బే. ఓ నేనా? ఇంకోసారి పట్టుకున్నా దినామ సెటిల్మెంట్ అయిపోయిందా? వస్తానే ఈ బే అన్నా హ్యాపీగా నాకు కొందరికి వచ్చిన చల్ బే. హట్ హట్. అన్నా నీకు జేబులోకి వెళ్ళి తీసిన 10,000 ఏమైనా? ఇవే. మరి బుజ్జిగాడు నీకు ఇచ్చిన 10,000? ఇవే. మరి గిట నీ 10,000 ఏమైనా? ఇవే. అన్నా ఆడు మన పైసలు మన చేతుల్లోనే పెట్టి మనది మనకే. ఎలా బెట్ట కట్టింది నువ్వు, తన్నులు తిన్నది నేను. అందుకే గారు తప్పించా. ఫ్రెండ్ మాత్రం చేయలేవేంటి? అయితే నాకు బీర్ కొట్టించా. బీర్లకు కూడా కొట్టిస్తారా? వరుసగా పొద్దునే తలుపులు పడుతున్నారంటే వెదవెళ్ళారా? పని పడలేదే మీకు? ముత్యమెంత పసుపు ముఖమెంత ఛాయ సంవత్సరాన్ని పనికి రాకుండా చెత్తకుంటే బాల పంచుకుని తాగితే పాపాలు పోతారా వెదవల్లారా?
కళ్ళలో కారం కొట్టి పారిపోయింది అన్న. రాన్న బైక్ మీద వెళ్ళి పట్టుకుందాం. పద, ఎక్కనా? పద. రేయ్, కనిపిస్తావా? రైట్ రైట్ అన్న. ఎక్కడా? లెఫ్ట్ అన్న. రేయ్, ఏదో వాడు. రైట్ 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 రైట్. ఇదేంట్రా బాబు రైట్ లెఫ్ట్ అంటున్నావు? తొవ్వెక్కడ ఉన్నది ఇక్కడ? పైకి దిగి చూడన్నా నీకు తెలుస్తుంది. ఏయ్, ఏయ్, పట్టుకున్నా రండి రండి, పట్టుకున్నా. అమ్మో, నాకు కత్తంటే భయం బాబు. అమ్మో. ఈసారి నిజంగానే ఇస్తా. ఇదిగో నీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. అరే, ఆగండి. కుర్రోడు మంచోడ్రా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడే ఇచ్చిండు. బాబు నువ్వో బాబు పో. అరే తప్పకుండా తప్పకుండా వదిలేదు సార్, వదిలేదు. ఇందాక నీకు ఇచ్చిన 10,000 ఏమైనా అన్న? జోబులు ఉన్నాయి. బ్యాక్ సీట్ లో కూర్చొని నీ పైసలు కొట్టేసి నీకే ఇచ్చిండు అన్నాడు. అమ్మాయిందన్న నీ బైక్ కూడా లేపేసిండాడు. ఆడెత్తిన బండబడా, ఆడి కొంపకి నిప్పెట్ట, ఆడిగుండకి సిల్లుబడా, ఎవడయ్యాడు నీ స్కూటర్ని గుద్దినాడు మా నెల్లూరు చెత్తలారి కింద పడిస్తావా? ఎవడాడు? పెద్దగా దెబ్బలు తగలలేవే. యో, నీ గురించి ఎవడయ్యా ఏడుతా ఉన్నాడో? మా పుట్టింటోళ్ళు ఇచ్చిన టీవీ పగిలిపోయిందని కాదు? పైకి అట్టగంటున్నాడు గాని బావకి చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తేలేసినాక. ఏంది ఈ కూడా దెబ్బలేనా? మా నెల్లూరులో ఆటిని గీసకపోయిని అంటారు. అట్నా? మరి మీ నెల్లూరులో ఈటలు ఏమంటారక్క? ప్లీజ్ పట్టుకుని యాదవా అంటారు. నీకు నా మీద అభిమానం పెరిగిపోయింది అక్క. అక్క తొక్క ఎదవరసల ముయ్యే. వదిన అసలు ఏం జరిగిందంటే తమ్ముడు 22-1-4-4-21 385-16-16 5-19-21 22-15-4-4-21-18-1 4-1-14-9-11-9 14-15-20-9-4-21-12-1. యో, ఏందయ్యా మీ అంకెల భాష? నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కా భాష అదర్థమైపోయిందని జా భాష, ఇప్పుడేమో అంకెల భాష. మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలా? నాకు అర్థమైందిగా. నేను చెప్పను. చెప్పవా? ఏమి లేదు అక్కయ్య, ఈ అంకిల్ బస్ చాలా సింపుల్. ఏబిసిడీలన్నీ 26. అది ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3. కరెక్ట్ సింక్ లో ఉన్నావు. మనోడు ఏమన్నాడంటే 3, 8, 5, 16, 16 ఏమన్నా 19, 21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తాడు. దానికి బాబా ఏమన్నాడంటే 14-15-14-11-9 వద్దురా దాని నోడదోలు ఎక్కువ అన్నాడు. ఏమయ్యా, మేము సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా? రాక రాక 10 ఏళ్లకి ఇంటికి ఓ బిడ్డ రాబోతుండాడే. పొరపాటున ఏమన్నా జరుగుండుంటే నా బిడ్డ తండ్రి లేని వాడు అయ్యుండే వాడుగా. వదిలేవే, వాడు కావాలని చేయలేదు, ఏదో పొరపాటున. పొరపాటు నీది కాదయ్యా, మీ అమ్మ నాయనల్ది. నీ వెనకమాలే గన్ నా వెనకమాల ఇడిచిపెట్టుండ్లా. ఉద్యోగం సద్యోగం ఏం లేదు గాని అలకలకు మాత్రం ఏం తక్కువలా. ఒరే ఎదవా, అది నిన్నంటే. పెరుగువాడు ఎంత పులిస్తే అంత బాగుంటది అక్క. అవును, పిల్లు వచ్చి నిన్న వాసన చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే నువ్వు వచ్చి తింటావని అట్టి పెట్టుంచా. తిను. ఒరే నిన్నరా, ఒరే ఆగరా, నీకే చెప్తుంటా. అబ్బో ఏంటి ఫీల్ అయిపోయావా? దేనికి? నేను ఫిట్టింగ్ పెట్టినందుగా మీ వదిన నేను తిట్టినందుగా? బీరు కొంటాం డబ్బులు లేక నేడుస్తుంటా. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్, కంగ్రాచులేషన్స్. కానీ రేపు నుంచి నీకు నాకు చాలా తేడా ఉంటుంది రోయ్. ఏంటో అది? నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు అడుక్కు తింటావు. ఉద్యోగమా? ఎక్కడ? అన్న ఎప్పటి నుంచో ఒక ఇంటర్వ్యూ కలమని దుబ్బుతూ ఉంటాడుగా, అడగలుగుతా. నీ క్వాలిఫికేషన్ ఉద్యోగం రాదమ్మా. ఉద్యోగం రావడం క్వాలిఫికేషన్ కాదమ్మా, ఇది ఉండాలి. జుట్టా బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ తో నెలకి ₹1,00,000 సంపాదిస్తాను వచ్చాడు. ఈ పేరు గల వాళ్ళ అడ్రస్ కావాలి. ఓ వారం తర్వాత కనిపించండి. ఈ రెండిట్లో నీకు ఏది కావాలి? ఇదిగో అడ్రస్, ఫ్యామిలీ ఫోటో కూడా ఇస్తా. గుడ్ మార్నింగ్ సార్. జాగర్లమూడి కృష్ణకాంత్, ఇదేగా నీ పేరు? అందరూ ముద్దుగా క్రిష్ అంటారు సార్. కొంచెం తలెత్తుతావా? వినయం కొంచెం ఎక్కువైందిలే. నేను వినయ్ గారి తమ్ముడినే సార్. ఓ, మా వినయ్ తమ్ముడివా? ఏం చదివానన్నా? డిగ్రీలో ఒక సబ్జెక్టు పోయిందే, ఏం పర్వాలేదు. ఒకటే పాస్ అయ్యాను సార్, మిగతావన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. ఓ పని చెయ్యి, 2050లో కనిపించు. పో పో. సరే సార్, వస్తాను సార్. హ్యాండ్ ఏమైంది?
నిజామాబాద్ లో ఉంది సార్. నిజామాబాద్ లోనా? అక్కడేం చేస్తుంది? అన్నదానమా? ఇట్స్ లాంగ్ సాడ్ స్టోరీ సార్. సింగిల్ లైన్ లో చెప్పరాదు. ఒక బిజీ స్ట్రీట్ సార్. ఒక తల్లి బిడ్డ మాత్రమే రోడ్ దాటుతున్నారు సార్. నేను దాటుతున్నాను సార్. ఈ లోపు ఒక లారీ గుద్దేసిందా? గుద్దనిస్తానా సార్? అమ్మయ్య. తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడేశాను. తర్వాత చూసుకుంటే నా చేతికి దూరంగా పడింది. హాస్పిటల్కి వెళ్తే నా చేయి మళ్ళీ ఎతకదన్నారు. అప్పుడు బిడ్డ తల్లి ఏందో తెలుసా సార్? నాకెట్ట తెలుస్తుంది సార్? చెప్పేది వినండి సార్. బాబు కాపాడి నీ చేతిని మా ఇంటికి గోడకు తగిలించుకుని రోజు పువ్వులతో కాయలతో పూజించుకుంటా నాకు ఇవ్వవా అని అడిగింది సార్. నువ్వు ఇచ్చేసావా? నిజామాబాద్ తీసుకెళ్ళిపోయింది సార్. షార్ట్ కట్ లో చెప్పి ఎంత ఏడిపించావే. టోటల్ గా చెప్తే నేను ఐసీయూలో చేరుండేవాడినేమో. వస్తాను సార్. ఆగు నాన్న, ఏడిపించి పోతావేంది? నువ్వు రా చెప్తా. ఫిజికల్లీ ఛాలెంజ్ కోటా కింద నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను తెలుసా? నిజమా సార్? సంతకం పెడతంటే నిజమా అంటావేంది? మరి నా జీతం సార్? నెలకు 1,00,000 రూపాయలు, సంవత్సరానికి 12 లక్షలు. ఇదేం సార్? నిజామాబాద్ లో ఉండాల్సి ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ మాట్లాడగాల్సింది నేను కదా. నన్ను వెర్రి పప్పగాడనుకుంటున్నావా? అనుకుంటున్నా. లేదు సార్. ఉండు మీ అన్నయ్యతో చెప్తా. చెప్పుకోండి సార్. మీ వదినకు చెప్తా. వదినా? సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీ కాల్ పట్టుకుంటాను. సరే లే లే లే. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. సార్ మళ్ళీ ఏమైంది? వాళ్ళ కింద అమ్మాయి ఉంది సార్. ఇందాక చెక్కేటప్పుడు పెన్సిల్ కింద పడితేను ఎత్తుకుంటుంది బాబు. పెన్సిల్ ఎత్తడానికి ఎంత సేపా సార్? పెన్సిల్ చిక్కిపోయింది బాబు. పెన్సిల్ దొరికింది సార్. పెన్సిల్ దొరికింది, నువ్వు వెళ్ళొచ్చు. అరే ఈ పెన్సిల్ సైజ్ చూస్తుంది తెలిసిపోతుంది వచ్చే జీతం సైజ్ ఏంటో. యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. ఏంటా ఫోజు? గెట్ లాస్ట్. వస్తారు పెద్ద ఉద్యోగాలు కావాలంట. సర్టిఫికెట్ ఉండవు, ఏముండవు. సార్ పెన్సిల్ ఉండవమ్మ తల్లి, నీ పెన్సిల్ నువ్వు పాడుగాను. హలో చూడో ఇద్దరు సరి జగ. ఏమిటి బాబు? ఎవరు మీరు? ఏమిటి మీ దౌర్జన్యం? ఏ ముసలి ఇది చూడు. వీళ్ళు నీకు తెలుసా? తెలుసు. ఇక్కడే ఉండేవాళ్ళు కానీ ఖాళీ చేసి 2 ఏళ్ళు అయింది. ఏంది? 2 ఏళ్ళు అయింది బాబు. ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలీదు. తెలీదా నీకు? నిజం బాబు. నిజంగా తెలీదా నీకు? తెలీదు బాబు. మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. ఆపే, ఇక్కడ నువ్వు గంతులేయడం కాదు, అక్కడ మీ వదిన సింధులేస్తా ఉంటది. మొత్తం దిగిపోయిందిరా. ఇప్పుడు నువ్వు కిందకెళ్ళగానే సీన్ ఏంటో తెలుసా? రండయ్య గారు, బలాదూర్ తిరగడం అయిపోయిందా? ఏం తాత రేటు? ఫ్రూట్ జ్యూసా, కూల్ డ్రింకా? నీలాంటి వాళ్ళు మా నెల్లూరులో ఏమంటారు తెలుసా? దొన్నపోతులు అనరు. నువ్వు ఉండరా బాబు. యాడ్ చూపించే సినిమా ఎలా ఉంటుందని భయపెట్టేస్తున్నావు. ఇప్పుడు వదిన దగ్గర నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి? దానికి కూడా యాడ్ ఉంది. అమ్మా తెల్లే, నీ దాన్ని పెడతాను తెల్లే, కొంత ముద్దు పెట్టమ్మా. డబ్బులు సంపాదించే మార్గం చెప్పరా. అయితే 1 more యాడ్. ఆ 20-40 20-40 20-40 ఆ లేడీస్ పక్షి రండి. ఆ 20-60 20-60 ఇటు అటు లేడీస్. ఈ వైట్ హ్యాండ్ తో బ్లాక్ టికెట్లు అమ్ముకోమంటావరా? సరిగ్గా చూడరా, అమెరికా వెళ్లే హ్యాండ్ ఇది. ఒక సిప్పేసి నన్ను చూడరా, అచ్చం స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో ఉంటాను. ఇప్పుడు నువ్వు నాకు సీరియస్ గా అమెరికా మార్గం చెప్పలేదు అనుకో. అయితే సుబ్బారావు చేసినట్టు నువ్వు కూడా చేయి, వెంటనే అమెరికా వెళ్ళిపోతావు. ఆడేం చేశాడు రా? దుబాయ్ లో ఉద్యోగం చేసే అమ్మాయిని క్యాచ్ చేసాడు. ఎక్కడ? రై సరే చెప్పు. క్యాచ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో పాటు దుబాయ్ చెక్కేశాడు. అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడాడు బాబు. మా బాబు. మీ బాబా? యప్. అంటే మీ బాబులాగా ఈ బాబు కూడా అమెరికా వెళ్లే అమ్మాయిని ఎవరినన్నా పట్టాయించి అమెరికా చెక్కేయాలంటావా? లైఫ్ సెటిల్ అయిపోద్దిరా. మనం పిల్లల్ని పోషించలేనప్పుడు మనల్ని పోషించే పిల్లల్ని మనం వెతుక్కోవాలి. కరెక్ట్. వెంటనే మంచి ముహూర్తం చూడు. మనం చేసి ఏదో పనులకు ముహూర్తాలు అవసరం ఏంట్రా? ఏ ప్రొసీడ్. నాకు వీసా వచ్చింది. స్వీట్ ఎప్పుడు ఇస్తున్నావే? ఇప్పుడే. కంగ్రాట్స్. మన బ్యాచ్ లో నీకే వీసా వచ్చింది. థ్యాంక్ యూ. అంతేగా నువ్వు మాకు నచ్చింది, మేము ఎక్కడికి వచ్చింది. కంపెనీ వాళ్ళు ఎక్కడిచ్చారే పోస్టింగ్? న్యూ జెర్సీలో. ఆహా, జెర్సీ ఆవు లాంటి కామధేను దొరికేహిందిరా. కామధేనం అంటే? ఓల్డెన్ డేస్ లో ఏటీఎం. ఎప్పుడు వెళ్తున్నావు? 2 months తర్వాత. ఒరేయ్, ఆ అమ్మాయిని లవ్ లో పడడానికి 2 నెలల టైం ఉందిరా. వెరీ షార్ట్ టెంపర్. షార్ట్ టెంపర్ కాదురా, షార్ట్ టైం. ఏదో అర్జెంట్ గా అమ్మాయిని ఫాలో చేద్దాం. అయ్యి బాయ్, తొందరగా పదరా. ఇప్పుడు ఈ ట్రైన్ మిస్ అయితే నీకు అమెరికా ఫ్లైట్ మిస్ అయిపోయినట్టే. వెళ్ళి చెప్పే.
అలాగే నేనేం చెప్పను? ఐ లవ్ యూ చెప్పు. నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా? అసలు నేను ఎందుకు వెళ్ళాలి అడిగే? వెళ్తావా వెళ్ళవా? రే బాంబు పేల్చి ముందు టెస్ట్ ఫైర్ కదరా, వెళ్ళు. నేను వెళ్ళాం. మై సీట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు ఎవర్ సీట్. దట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా, టెన్షన్ వచ్చేస్తుంది. నాది కావాలంటే తీసుకోండి. టైం ఎంత అయిందండి మీ వాచ్లో? 8:30. ఏమా పిఎమ్మా? ఓ మార్నింగ్ కదా, పిఎం అయి ఉంటుంది. మీరు కత్తిలా ఉన్నారండి. ఏంటి ప్రాబ్లం? ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఐ లవ్ యూ. దానికి ఎందుకు అంత టెన్షన్? యూర్ రైట్, ఐ మైన్, సో ఐమ్ ఓకే. నేను నేను యాక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. అడగండి. ఫస్ట్ క్వశ్చన్, మీకు సిగరెట్ కాల్చి అలవాటు ఉందా? అగరత్తులు కూడా కాల్చనండి, నాకు స్మోక్ ఎలర్జీ. మందు? ఎలర్జీ వచ్చినప్పుడు రాసుకుంటానండి. అది కాదు. ఓ దేవదాస్ కొట్టే మందా? అలవాట్లేదండి, అయినా బ్రాండ్ ఇప్పుడు దొరకట్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా లవ్ లో పడ్డారా? ఒకసారి బైక్ మీద పడ్డానండి, ఇంకోసారి బస్ ఎక్కితే పడ్డానండి. ఇదిగో ఇప్పుడు ట్రైన్ లో మిమ్మల్ని చూసాక పడిపోయాను. యూస్లెస్. కాదండి, నన్ను చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు కూడా ఆ పని మీద వచ్చానండి. ఎరా ఏమండి, అయితే నేను మిమ్మల్ని గోకేనా? షట్ అప్. హే మిస్టర్, ఇది చూడు. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి, కానీ మీకోసం తాజ్ మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఇడియట్. ఏమండి, మీరు చాలా మంచి ఆవిడండి. మీరు ఇంకా నన్ను పీకెళ్తారనుకున్నాను. ఏమండి, మీరు మరీ మంచి ఆవిడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా? సంపూర్ణం. ఎలాండే రాస్కెల్. అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి బానే ఉందిరా, కానీ కాన్సెప్ట్ లో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. వర్కౌట్ అవుదాం. వర్కౌట్ అవ్వాలంటే వర్క్ చేయాలరా. పద ఆ వర్క్ లో ఉన్నాం. నో అంకుల్, నేను మీను ఈ జన్మ కలుసుకోలేం. ఆ బంధం తెగిపోయింది. అంకుల్ ప్లీజ్ నన్ను మీను కలపాలని చూడకండి. నాకు అసలు ప్రేమ మీద నమ్మకం పోయింది. చాలు అంకుల్, తనతో గడిపిన రోజులు ఈ జన్మకి చాలు. నేను నీకోసం ఎన్ని త్యాగాలు చేశానే. సిగరెట్ అంటే ప్రాణం, నువ్వు వద్దన్నావు మానేశాను. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా మందు కొట్టేవాడిని, అది వద్దన్నావు మానేశాను. ఎందుకే ఎందుకు ఇలా చేసావు? నేను ఇక నీకు నాకు జరగాలి, నాకేదో జరగాలి. బాబు ఒక వాటర్, అలాగే సిగరెట్ ప్యాకెట్ కూడా. ఎక్స్క్యూజ్ మీ. అసలు ఏంటండి ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. పంపదీసా నా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇది ప్లీజ్ ఆగండి. ఎందుకండి మీరు మళ్ళీ సిగరెట్ మందు మొదలు పెట్టారు? అదేనండి, మీరు మీను కోసం సిగరెట్ మందు మానేశానన్నారు కదా. మీకు మీను విషయాలు తెలుసు? మీరు మీ అంకుల్ తో ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. అవునండి, ఆపేశాను. ఆయన మీరెవరన్నా అడగటానికి? నా కూతురా మా కూతురా? బావా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవా అంటానికి. ఒక ఫ్రెండ్ అనుకోండి. ఫ్రెండా? ఇలాగేనండి, మీ ఆడవాళ్ళందరూ ఇంతే. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి లవ్ లో దించుతారు, లైఫ్ లో ముంచుతారు. అనవసరం మీను పేరు చెప్పిన మూడంతా స్పాయిల్ చేశారు. ఏమండి, నీకు దండ పెడతానే బాబు, ఇది సీఎం రాజశేఖర రెడ్డి గారి నెంబర్ కాదే బాబు, రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టా. ఒకసారి నా మాట వినండి. తాగొద్దండి ప్లీజ్. ఏంటండి, కొంచెం ఉంటే ఎంత ప్రమాదం జరిగేది. ఉంటే ఏంటి, పోతే ఏంటిలేండి. ఏంటండి అలా మాట్లాడతారు? అది ప్రేమిస్తే తెలుస్తుందండి, ప్రేమిస్తే తెలుస్తుంది.
హే మిస్టర్ ఇట్రా చేతి ఈ చేయి 2 చేతులు ట్రైన్లో నాకు ప్రపోజ్ చేసింది నువ్వే కదా యా యూ సిటీలో ఎలాంటి ఫిగర్ అయినా సరే మనం టచ్ చేయాల్సిందే. నిన్ను అన్నిసార్లు టచ్ చేస్తా నాకు చిరాకు. వెళ్ళు. స్టూపిడ్. మరి లేకపోతే వీళ్ళ కోసం ప్రిన్స్లు వస్తారేంటి? సారీ రా. నీ సారీ ఎవడ కావాలా? నాకు కొన్ని మ్యాటర్స్ అర్థం కావట్లేదురా. ఇందాక లైబ్రరీలో ఒక అంకుల్ క్యారెక్టర్ సృష్టించావు, ఆయన లేడు. తర్వాత వెంటనే పర్స్ ఓపెన్ చేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ సృష్టించావు, అది లేదు. ఉందిగా. చా అట్లీస్ట్ పండ్లో ఉందరా. ఎవరి పాస్పోర్ట్? ఇది మామూలు పాస్పోర్ట్ కాదు రోయ్, నన్ను మంజుతో అమెరికా ఫ్లైట్ ఇచ్చే పాస్పోర్ట్. ఈ ఫోటో ఎక్కడ క్యాచ్ చేసావరా? మనం చెప్పాను కదరా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎండి గారు నా ఫైల్ ఇంకో ఫైల్ ఇస్తాడని, అందులో దొరికింది. ఆ రాంగ్ గా ఇసిరేసిన నువ్వు కరెక్ట్ గా క్యాచ్ చేసి క్యాష్ చేసుకుంటున్నావురా. హలో నేనండి మంజుని. ఏ మంజు అండి? అదేనా మన ఏటీఎం. మధ్యాహ్నం రోడ్డు మీద లారీ. ఓ ఆ మంజువా? అయినా నా నెంబర్ మీకెలా దొరికిందండి? రోడ్డు మీద మీ విజిటింగ్ కార్డ్ పడిపోతే ఎవడో ముష్టోడు తీసిచ్చాడు. మీరు మీను మీ లవ్ స్టోరీ, మీరిద్దరూ ఎందుకు విడిపోయారు ఇదంతా తెలుసుకునేదాకా నాకు నిద్ర పట్టట్లేదు. అబ్బా మళ్ళీ మీను సంగతి కెలికేశారు. ఇంకా నాకు నైట్ అంతా నిద్ర పట్టదు పట్టదు పట్టదు. ఎక్కువైపోయింది. అలా కట్ చేసావంటరా? కట్ చేస్తేనే తర్వాత కనెక్టివిటీ పెరుగుద్దిరా. మరి ఇప్పుడు కనెక్ట్ అయిపోతే అవుతా. హాయ్ మంజు, ఐఎమ్ ఆల్సో ఫ్రీ, లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. చెప్పండి. ఎవరండి అతను? అయ్యాడు మిడ్ నైట్ బుస్టోడ్ లేదు. మీను గురించి చెప్పండి. ఓకే 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 ఎలాగో కెలికేశారు కదా, ఎప్పుడు ఎక్కడ ఎలా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.